1996లో నేను ఆ రోజు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉంటే దేవే గౌడ గారు బిల్లు పెట్టించాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అపోజ్ చేశారు. వాజ్పేయి గారు వచ్చిన తర్వాత 3 సార్లు బిల్లు పెట్టాం. కాంగ్రెస్ పార్టీ సహకరించలేదు. ఆ తర్వాత 2009లో యూపీఏ కాంగ్రెస్ పార్టీ ఒక బిల్లు తీసుకొస్తే దానికి పూర్తిగా మద్దతు ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రోజు లోక్సభలో పాస్ చేయలేదు. 2023లో నరేంద్ర మోడీ గారు ఆలోచించారు, నా ఆడబిడ్డలకు రిజర్వేషన్లు ఇవ్వాలని అందరినీ మెప్పించి యునానిమస్ గా బిల్లు పాస్ చేయించారు. అయితే జరిగింది మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ఆ రోజు అనుకున్నది మళ్లీ జనాభా ప్రకారం సెన్సస్ తీయాలి, ఆ సెన్సస్ అయిన తర్వాత రిజర్వేషన్లు పెట్టాలనుకున్నారు. కాదు, 2029కే రిజర్వేషన్లు పెట్టాలని ఆలోచించి మళ్లా బిల్లు ప్రవేశపెడితే ఇక్కడ నుండి డీఎంకే కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు ద్రోహం చేసి బిల్లుగా పాస్ కాకుండా అడ్డుపడ్డారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ తమిళనాడులో రేపు ఎలక్షన్లు ఉన్నాయి, మీరు ఆలోచించండి. 2001లోనే వాజ్పేయి గారు ఆలోచించి డీలిమిటేషన్ లో 1971 జనాభా తీసుకుని దక్షిణ భారతదేశానికి నష్టం కాకుండా పెట్టారు. 2026కి అయిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి డీలిమిటేషన్ ని మళ్లీ ఆడబిడ్డలకు రిజర్వేషన్లు పెట్టారు. ఈ రోజు ఆ బిల్లులు రెండో ఓడించారు. దక్షిణ భారతదేశానికి నష్టం లేదు. ఈ రోజు తమిళనాడులో 39 సీట్లున్నాయి, 20 సీట్లు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ లో 25 ఉన్నాయి, ఇంకొక 13 పెరుగుతాయి. యూపీలో 80 ఉన్నాయి, ఇంకొక 40 పెరుగుతాయి. ఆ జిల్లాలో ఉండే, ఆ రాష్ట్రంలో ఉండే సీట్లు బట్టి 50% సీట్లు పెంచి అందులో 33% ఆడబిడ్డలకు రిజర్వేషన్లు చేశారు. ఇది తప్ప అని నేను అడుగుతున్నా. ప్రతి ఆడబిడ్డ ఆలోచించాలి. మీకు శక్తి లేదా అని అడుగుతున్నాను. మీకు అధికారం ఇవ్వడం ఈ డీఎంకేకి ఇష్టం లేదు, కాంగ్రెస్ కి ఇష్టం లేదు. మీకు అధికారం ఇవ్వబోయేది, ఇచ్చేది భవిష్యత్తులో ఎన్డీఏ నుంచి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు మాట్లాడుతున్నారు చట్టంలో పెట్టలేదని. అమిత్ షా గారు చెప్పారు, నేను 1 అవర్ టైం ఇవ్వండి, చట్టంలో పెడతాను, పెట్టి తీసుకొస్తా, అప్పుడే పాస్ చేయమంటే దానికి అడ్డుపడిన వ్యక్తులు ఈ గవర్నమెంట్, ఈ యొక్క కాంగ్రెస్, మన డీఎంకే పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు నేను అడుగుతున్నాను, నిన్న మొన్న డీఎంకే అధినేత చెప్తున్నాడు తమిళనాడు ఢిల్లీని ఓడించిందని. కాదు, మీరు చేసిన పనికి దక్షిణ భారతదేశం రాబోయే రోజుల్లో సంక్షోభంలో పడింది. మీ వల్ల నష్టపోయింది మా ఆడబిడ్డలే నష్టపోయారు. మీరు ఓడించింది, మీరు ద్రోహం చేసింది మా ఆడబిడ్డలకే ద్రోహం చేసి తప్ప, మహిళలకే తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళనాడుకి ఒకటే అడుగుతున్నా, పూర్వ వైభవం కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ఉద్యోగాలు కావాలన్నా లేదా అని అడుగుతున్నా. మళ్లీ మీకు ఉద్యోగాలు రావాలంటే డబల్ ఇంజన్ సర్కార్ రావాలి. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ రావాలి. ఆంధ్రప్రదేశ్ ఉంది, 1924లో విధ్వంసం జరిగింది. మేము ఆలోచించాం. పవన్ కళ్యాణ్ గారు జనసేన, నేను, బీజేపీ కలిసి పొత్తు పెట్టుకున్నాం. 94 సీట్లు గెలిపించారు, అందరినీ గెలిపించారు. 21 నెలల్లో అభివృద్ధి పరిగెత్తే పరిస్థితి వచ్చింది. దేశంలో వచ్చిన పెట్టుబడులన్నీ ఆంధ్రప్రదేశ్ కే 25.3% వచ్చాయంటే అది ఈరోజు జరిగిన అభివృద్ధి. ఇంకో పక్క నేను ఒకటే అడుగుతున్నాను, 5 ఏళ్లు ఈ యొక్క గ్రామంలో, మీ ఊర్లో ఏమన్నా మార్పు వచ్చిందా? ఏమన్నా జరిగిందా మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఏమాత్రం అభివృద్ధి జరగకుండా అవినీతి, శాంతి భద్రతల సమస్య, డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోవడం,
మహిళలపైన దాడులు జరగడం, హింస పెరగడం, 59% హింస పెరిగింది, దాడులు పెరిగాయి. ఎస్సీలపైన 30%, 39% పెరిగాయి. కస్టోడియల్ డెత్స్ అయితే 32% పెరిగాయి. కల్తీ మద్యం 22 మంది చనిపోయారు. 68 మంది 2024లో చనిపోయే పరిస్థితికి వచ్చారు. హిందూ మతాన్ని ఎగతాళి చేస్తున్నారు. ఇది మన యొక్క ధర్మం, భారతదేశం యొక్క గొప్ప వార సంపద. మీకు ఇష్టం లేకపోతే మీకు నచ్చిన మతాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, కానీ ఎగతాళి చేయడం ఇది ధర్మం అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మిమ్మల్ని ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. అందుకని ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించాలని ఆలోచిస్తున్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈరోజు மக்களின் குரல் கேட்காத அட்டி வேண்டுமா? பழைய அரசியல் போதும், புதிய தமிழ்களம் வேண்டும். திராவிட மாடல் போதும், என்டிஏ டெவலப்மெண்ட் மாடல் வேண்டும். అర్థమైందా రాజా? అర్థం చేసుకోండి. డెవలప్మెంట్ చేసే శక్తి నరేంద్ర మోడీ గారికే ఉంది. ఎవరైతే ఆ జట్టులో చేరతారో వారిదే విజయం. ఎవరైతే ఆ జట్టులో ఉండరో వారు ఏమీ చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను. ఈ రోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మళ్లీ మీకు ఉద్యోగాలు రావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ఇటు బీజేపీ, అటు ఏడీఎంకే, ఎడపాడు ఇద్దరు కలిస్తేనే జట్టు ముందుకు పోతేనే మిగిలిన పార్టీలందరూ కూటమిగా గట్టిగా పనిచేస్తే విజయం మనదే. సిద్ధమా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా. అవినీతి పోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని నేను ఒకటే చెప్తున్నాను, வார்த்தையில் முட்டும் தான் வளர்ச்சி, సేవదెల్లాం ఉలల్ ఉలల్. ఇంకా కొన్ని రోజులైతే నాకు వస్తుంది బాగా తమిళ్ కూడా బ్రహ్మాండంగా మాట్లాడతా, నేర్చుకుంటా. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, మళ్ళా మీకు గుర్తుండాలి. వార్తయిల్ மட்டம் தான் வளர்ச்சி, సేవదెల్లాం ఉలక్, సేవదల్ ఉలక్. సిద్ధమా మీరు? రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయండి. అందుకే తమిళ్ తాయ్ వాల్గా, తెలుగు తల్లి జై, భారత్ మాతాకి. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. దేశంలో మనమందరం భాగస్వాములం. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ అందరం కూడా భారత మాతాలో భాగం తప్ప సెపరేట్ కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మన భాషలు వేరు, మన నాగరికత వేరు, మన సాంప్రదాయాలు వేరు. కడాన మనమందరం భారతీయులమే. ఒకే జాతి, ఒకే దేశం, అదే భారతదేశం. ఆ భారతదేశంలో మనందరం పౌరులం. అదే మారిగా ఒక తండ్రికి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలను సమానంగా చూసుకుంటారు. అన్ని రాష్ట్రాల ప్రజల్ని సమానంగా చూసుకుంటూ ముందుకు నడిపిస్తున్నారు.
పిల్లలు ఏ విధంగా అయితే ముందుకు పోతారో మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మనం పోటీ పడాలి. అన్నదమ్ములు పోటీ పడతాం, దాయాదులు పోటీ పడతాం, గ్రామాలు పోటీ పడతాం, రాష్ట్రాలు పోటీ పడాలి. అభివృద్ధి జరగాలి. అవసరమైతే సహకరించుకుని ముందుకు పోవాలి తప్ప విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం మాత్రం మంచిది కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.